వారు వన్ సైడ్ ఎంత అద్భుతమైన ఫైనల్ మ్యాచ్ రా నిన్న. అసలు ఇంకా 4-5 ఓవర్లు ఉంటే బాగుండు, మనోళ్ళ బ్యాటింగ్ ఇంకా చూస్తే బాగుండు అనిపించింది కదా. అసలు ఏమన్నా సిక్సర్లా ఏమన్నా ఫోర్లా అవి అబ్బాయి ఇంకొక 5-6 ఓవర్లు ఉంటే మంచిగా అనిపించింది. ఏది అలా ఉన్నా నేను మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అనుకున్నాను 50-50 చాయిస్ అనుకున్నాను. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా టఫ్ టీమే, బ్యాటింగ్ లైనప్ వాళ్ళది, బౌలింగే కానీ వాళ్ళ ఫీల్డింగే కానీ అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఎందుకని ఇంత బేలవంగా ఓడిపోయారో అర్థం కాలేదు. అసలు ఎట్టి కోశానే ఎక్కడ కూడా వీళ్ళు టఫ్ ఫైట్ ఇయ్యలే కదా. ముఖ్యంగా నేను ఈ మొత్తంలో మాత్రం నేను సంజు శాంసన్కే నేను హీరో అంట నేనైతే ముఖ్యంగా. ఎందుకంటే వెస్టిండీస్ మీద కానీ ఇంగ్లాండ్ మీద కానీ ఆయన ఆడకపోయేదుంటే మనము ఫైనల్ కు రాకపోతుంటిమి నిజం చెప్పాలంటే. కానీ ఈ ఫైనల్లో కూడా మళ్ళీ సంజు శాంసన్ 89 కొట్టడం మెయిన్ ఇంపార్టెంట్ స్కోర్. అది కూడా ముఖ్యంగా అభిషేక్ శర్మ మళ్ళా ఈశాన్ పటేల్ అబ్బాయి ఏమన్నా బ్యాటింగ్ కావాలది. లాస్ట్ కు దూబే కూడా ఏమన్నా సిక్సర్లా. ముఖ్యంగా ఇక్కడ ఈ స్కోరు 255 చేసిర్రు కాబట్టి మనోళ్ళు బౌలింగ్ అంత బాగా పర్ఫెక్ట్ గా చేయగలిగిండ్రని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 150 170 5 ఉంటే వాళ్ళు ఈజీగా కొడుతుండే కదా న్యూజిలాండ్ వాళ్ళు. ఇక్కడ స్కోర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ హీరోలు వీళ్ళే నా దృష్టిలో మాత్రము. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఈశాన్ పటేల్, దూబే వీళ్ళే. అలానే వీళ్ళు మన బూమ్రా, హార్దిక్ పాండ్యా అని తక్కువ చేసి కాదు, కాకపోతే వీళ్ళు మెంటల్ గా ఇంకా మంచిగా ఫ్రీగా ఇంకా నవ్వుకుంటూ ఈజీగా స్కోర్ ఉన్నదిలే మస్తుగా అని చెప్పేసి అని వేసిర్రు. ఏది ఎలా ఉన్నా కానీ నాకు అనిపించింది సంజు శాంసన్ ఇంకా కొడుతుండేనేమో. కాకపోతే మధ్యలో గంభీర్ వచ్చి కొంచెము స్టాండ్ అని చెప్పిరో ఏమో, అందుకే తను కొంచెం చూసుకుంటూ ఆడినట్టు అనిపించింది. ఇక తన స్టైల్లో కరెక్ట్ గా ఆడలే. నాకు అలా అనిపించింది, వద్దు కొంచెం ఆపమని చెప్పిరో ఏమో, ఎందుకంటే వికెట్లు పడిపోతే ప్రాబ్లం అవుతుందని కావచ్చు. ఇక వీడు మహమ్మద్ అఖ్తర్ అట, వీడు పాకిస్తాన్ మాజీ క్రికెటరు. ఇండియా గెలిచేదుంటే నేను బట్టలు ఇప్పుకొని నేను పాకిస్తాన్ అంతా తిరుగుతా అన్నాడు. అరే ఎదవా ఇప్పుడు తిరుగురా, ఇక నువ్వు తిరగకపోయినావు అనుకో మా వాళ్ళు ఏఐ తయారు చేసి నీ పోస్టులు అన్ని పెడతారు చూడండి. 2 రోజులలో పోస్టులు వస్తే నేను మీకు చూపిస్తా. సెకండ్ ఇంజమాం వీడు వెస్టిండీస్ మీద గెలిచినాక ఏదో ఏమన్నాడు తెలుసా, వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసిరు, క్షుద్ర పూజలు చేసి వీళ్ళు చేతబడి చేసి జిప్పు తయారు చేసుకొని బాల్లో పెట్టిరు, అందుకే ఈజీగా గెలిచిరు అన్నాడు ఈ ఎదవ. అవునరా ఎదవ, మేము నిన్న కూడా ఫైనల్లా మేము అన్ని చేతబడులు చేసి జిప్పులు తయారు చేసి క్యాచ్లు పట్టే చేతులల్లా, ఫీల్డింగ్ కాళ్ళల్లా, బ్యాటులా, బౌల్లా, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దగ్గర మేము జిప్పులు తయారు చేసి పెట్టే గెలిచినాం రా ఎదవ. ఎందుకురా మీకు అంత కుట్ర, అసలు మొగోళ్ళే లేరు ఇండియాలా టీంలా అన్నాడు. మీరు ఆడి గెలిచి చూపియాలరా, ఎదుటోళ్ళ మీద ఏడ్చి సావడం కాదు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. శాత కాదు కానీ మాటలు అయితే బాగా మాట్లాడతారు ఈ పాకిస్తాన్. అసలు వీళ్ళు ఎక్కడా గెలవరు.